హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో చాట్ తయారు చేయాలనుకుంటున్నానండి. ఎండు బఠానీతో చాట్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. మీరు కానీ ఒక్క చాట్ నేర్చుకున్నారంటే అన్ని రకాలైన చాట్స్ చాలా ఈజీగా చేయొచ్చండి. అన్ని రకాల చాట్స్కి ఇది మూల పదార్థం అండి. లేట్ చేయకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోయి అందరూ ఇష్టపడి తినే ఈ చాట్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను కొత్త వెరైటీతో. చూసారు కదా ఇంట్రడక్షన్లో. అందరికీ నమస్కారం, వనక్కం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రత్నారావు. ఈరోజు మన ఛానల్లో కొత్తగా మనం చాట్ తయారు చేస్తున్నాం కదండి. సో ఆ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రాసెస్ విధానం ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఒక విషయాన్ని మీతో నేను పంచుకోవాలనుకుంటున్నానండి. ఏంటంటే ఇది వింటర్ సీజన్ కదండి, చలికాలం కదండి. ఈ చాట్ అన్నది బయట రోడ్ సైడ్ అమ్ముతారు కదండి, పానీపూరి బండి దగ్గర. ఇది ఈ రోజుల్లో తినొద్దండి దయచేసి. ఎందుకనంటే వాళ్ళు వాటర్ అన్నది ఏం వాడతారో మనకు తెలియదు. అలా కలుషితమైన వాటర్ తాగటం వల్ల మనకి, మన పిల్లలకి, ఎవరికైనా టైఫాయిడ్ ఫీవర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. ఈ చలికాలంలో ఈ చాట్స్ అన్నది, ఈ పానీపూరి అన్నది బయట అవాయిడ్ చేయటం అందరికీ మంచిదండి ఆరోగ్యపరంగా. ఇది మనకి నేను తెలియజేయాలనుకుంటున్నానండి. మరి మన ఛానల్లో మనం పానీపూరి కూడా ఎలా తయారు చేయాలో చూపించానండి. మరి ఈ సీజన్లో ఇవి ఇంట్లోనే చేసుకుని తింటాం, అందరికీ మంచిదండి. ఈ చాట్ కూడా చాలా చాలా ఈజీ అండి. ఎండు బఠానీ ఉంటే, వైట్ కలర్ బఠానీ ఉంటాయి కదండి, అవి ఉంటే చాలండి. మన ఇంట్లో చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం చాట్ చేసుకోవచ్చండి. ఈ చలికాలం మట్టికి ఈ బయట తినటం, ఈ చాట్ కానీ పానీపూరిని కానీ దయచేసి అవాయిడ్ చేయండి. టైఫాయిడ్ ఫీవర్ అవి రాకుండా మీరు మీ ఇంటిలో పాది చాలా సురక్షితంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఓకేనండి, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. చాట్ మసాలా తయారు చేయడానికి 1 కప్పు ఎండు బఠానీ తీసుకున్నానండి. ఎండు బఠానీతో అయితేనే చాట్ అన్నది చాలా బాగుంటుందండి, పచ్చ బఠానీతో అంత బాగోదండి. ఇది మార్కెట్లో వైట్ బఠానీ దొరుకుతుందండి. దీన్ని ఒక పాత్రలో వేసుకుని మునిగేటట్టు నీళ్లు పోసుకుని ఒక 8 గంటలు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్నాక దీన్ని తీసి ఒక కుక్కర్లో వేసుకోవాలండి. ఈ బఠానీ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. కుక్కర్ మూత క్లోజ్ చేసుకుని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా 4, 5, 10 చెప్పటం కంటే ఆ బఠానీ అన్నది మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలండి. అంటే కొన్ని కుక్కర్లు త్వరగా ఉడుకుతాయండి, కొన్ని కుక్కర్లో త్వరగా ఉడకదండి, అందుకు చెప్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా అలా మెత్తగా అయ్యేంత వరకు బఠానీని ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి బఠానీలో సగం బఠానీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. సగం బఠానీని పక్కన ఉంచుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని, బాండీ వేడైన తర్వాత 1.5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకుని మనం వేడైనటువంటి ఆయిల్లో వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ పేస్ట్ని. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజ్ టమాటా ఒకటి తీసుకోవాలండి. దాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఇలా ప్యూరీగా రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా రెడీ అయిన ప్యూరీని, టమాటా ప్యూరీని మన బాండీలో వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు, టమాటాల పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి ఎండు బఠానీని నీళ్ళతో సహా బాండీలో వేసుకోవాలండి. వేసుకుని ఒక్కసారి తిప్పుకోవాలండి. ఉడకపెట్టుకున్నటువంటి బఠానీని మిక్సీలో వేసుకుని ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా మనం బాండీలో వేసుకుందామండి. ఒక్కసారి కలుపుకుందామండి. అర టీ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి.
ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఒక అర టీ స్పూన్ కారం వేసుకోవాలండి. ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి. ఒక అర స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వచ్చి మనం చూసుకుని వేసుకోవాలండి. బఠానీని ఉడికించేటప్పుడు కూడా మనం ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంత తినగలిగితే అంత ఉప్పు వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఇప్పుడు మనం వేసినటువంటి మసాలాలన్నీ ఈ బఠానీతో పాటు ఉడికించుకోవాలండి ఒక 1 మినిట్ పాటు. ఇలా ఉడికించుకోవటం వల్ల మన చాట్కి మంచి ఫ్లేవర్స్ అన్నీ పట్టి, అన్ని ఫ్లేవర్స్ మంచిగా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఉడికిన తర్వాత నీళ్లు పోసుకుందామండి. నేనైతే ఇక్కడ 400 ml నీళ్లు వేసుకుంటున్నానండి. ఎందుకనంటే మన చాట్ ఈ నీళ్ళతో పాటు ఉడికితే ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి మంచి సువాసనతో మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ చాట్ అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 నిమిషాలన్నా ఉడకాలండి బాగా. మరి నేనైతే 400 ml వాటర్ వేసుకున్నాను కదండి. మీరు ఎంత బఠానీ అయితే తీసుకుంటారో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నారనుకోండి వాటర్ అన్నది కొంచెం ఎక్కువగా వేసుకోండి. తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బఠానీ అన్నది దానికి తగ్గట్టుగా వాటర్ అన్నది అడ్జస్ట్ చేసుకోండి, తక్కువ వేసుకోండి వాటరు. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 400 ml వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఉడికించుకుందామండి బఠానీని. 15 నిమిషాల తర్వాత చాట్ అన్నది నాకు ఈ విధంగా రెడీ అయిందండి. ఇలా ఉంటే సరిపోతుంది తినడానికి. మరీ గట్టి పడినా తినలేము కదండి, తినడానికి అంత బాగోదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందండి. ఈ చాట్ తయారు చేసిన 1 గంటకి కొంచెం గట్టి పడుతుంది కదండి. అందరూ ఒకేసారి ఇంట్లో ఉండరు కదండి, ఒక్కొక్కరు వస్తూ ఉంటారు కదా. వచ్చినప్పుడు కొంచెం వాటర్ అన్నా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ఉడికించుకుని వాళ్ళకి వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఉడికిన చాట్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పైన డెకరేట్ చేద్దామండి మనం. పైన కొంచెం ఉల్లిపాయలు, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఈ చాట్ను మట్టి ఉఫ్ఫు అని బూదుకుని తింటే మజా ఉంటుందండి. అబ్బా చెప్పలేమండి, అంత బాగుంటుంది. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. చూడండి కలర్ఫుల్గా, చూస్తేనే నోరు పోతుంది కదండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక టమాటాని సన్నగా కట్ చేసి పైన ఇలా వేసుకుంటున్నానండి. మీకు ఇది టమాటా ఇష్టం లేకపోతే వదిలేసేయండి, వేసుకోవద్దు. కానీ వేసుకున్న చాలా బాగుంటుందండి టమాటా. కార్న్ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. కార్న్ఫ్లేక్స్ లేనప్పుడు బూందీ అయినా వేసుకోవచ్చండి. నేను బూందీ కూడా వేసుకుంటున్నానండి. నేను సన్నకారపూస కూడా వేసుకుంటున్నానండి. ఆహా ఎంత కలర్ఫుల్గా ఉందండి, చూడడానికి మన చాట్ నోరు ఊరిపోతుంది కదా. ఈ మూడిట్లో ఏది వేసుకున్నా మన చాట్ అనేది చాలా టేస్ట్ వస్తుందండి. నాకు ఈ 3 అవైలబుల్గా ఉన్నాయండి ఇంట్లో, అందుకే వేసుకున్నానండి. కొంచెం అంత నిమ్మకాయని పిండుకుంటున్నానండి. ఇలా నిమ్మరసం పిండుకోవటం వల్ల మన చాట్ అన్నది కొంచెం పుల్లగా అలాగే కొంచెం కారంగా ఆహా అనే టేస్ట్ వస్తుందండి మన చాట్కి. మన చాట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మన టేస్ట్ చూసి ఏ విధంగా ఉందో చెప్తాను. చాట్ అనేది ఉప్పు అని ఊదుకుని తింటేనే చాలా మజా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు తింటేనే అండి దీనిలో ఉన్న అసలైన టేస్ట్ అన్నది మనకు తెలిసేది. ఈ విధంగా తింటా నేను చాలా సార్లు నోరు కూడా కాల్చుకున్న రోజులు ఉన్నాయండి. మరి ఈ చాట్ ఇంత వేడిగా తింటేనే మజా ఉంటుందండి. మన చాట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి మీరు.
ఫ్లేవర్స్ ఒక్కొక్కటి తగులుతుంటే మనం వేసాం కదండి చాట్ మసాలాలన్నీ పుల్లగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ చలికాలంలో ఈ చాట్ అనేది బయట తినుకోవడం అన్నది చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. ఎందుకంటే వాళ్ళు మరి ఎంత మంచి వాటర్ వాడతారో కూడా మనకు తెలియదండి. ఆ వాటర్ అపరిశుభ్రంగా ఉండటం వల్ల మనకి టైఫాయిడ్ వచ్చే అవకాశం చాలా ఉందండి. ఇంటర్సీజన్లు అవాయిడ్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. మరి నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.